భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలవనూరు గ్రామంలో శుక్రవారం పల్లపు నరసింహ కుమార్తె పల్లపు శిరీష 19 సంవత్సరాలు అనే బాలిక మేకలకు అడవిలో వెళ్లి తప్పిపోయింది. తల్లిదండ్రులు స్థానిక పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చిన వెంటనే పాల్వంచ రూరల్ ఎస్ఐ సురేష్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారి బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగైనా తప్పిపోయిన బాలిక ఆచూకీ తెలుసుకుంటామని బాలిక తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రూరల్లోని మన ఉల్వనూరు గ్రామానికి చెందిన పల్లపు ఎల్లమ్మ ఈరోజు ఉదయం వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో కంప్లైంట్లో ఉన్న విషయం ఏంటంటే వాళ్ళ అమ్మాయి అయిన శిరీష 19 సంవత్సరాలు ఉంటుంది. నిన్న వాళ్ళ అమ్మ కంప్లైంట్ మన పల్లపు ఎల్లమ్మ మేకలకు వెళ్ళిందని, నిన్న సాయంత్రం వాళ్ళ అమ్మ దగ్గరికి మేకలు తోలుకోవడానికి ఇద్దరు కలిసి తోలుకోవడానికి వాళ్ళ అమ్మాయి ఇంటి నుంచి ఆమె దగ్గర వరకు వచ్చిందని చెప్పేసి, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆమె దగ్గరికి రాలేదని, అక్కడి నుంచి మళ్ళీ మిస్ అయిందని చెప్పేసి మనకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం. ఈరోజు వరకు వెతికి ఈరోజు మనకు వచ్చి కంప్లైంట్ చేశారు. దాని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మనం ఇప్పుడు ఎక్కడైతే అమ్మాయి మిస్ అయిందని చెప్తున్నారో అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నాం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.